నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ అంటే మనందరికీ గుర్తొచ్చేవి అభివృద్ధి, సంస్కృతి, మన పల్లెల్లో పారే గోదావరి లాంటి చాలా విషయాలు. కానీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన, బహుశా మీరు అస్సలు ఊహించని విషయంలో కూడా మన తెలంగాణ రాష్ట్రం దేశంలోని టాప్ ప్లేస్ లో నిలిచిందనే వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అవును, మీరు విన్నది నిజం. ముక్క తినడంలో మన తెలంగాణనే నెంబర్ 1 అని కొత్త లెక్కలు చెబుతున్నాయి. ఈ వార్త వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. కేవలం ఒక రికార్డు సాధించడం కాదు, ఈ మాంసం వినియోగం పెరుగుదల వల్ల మన రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో మనకి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, ఒకసారి చూద్దామా. మన తెలంగాణ ఎంత మాంసం ప్రియుల రాష్ట్రమో ఇప్పుడు వచ్చిన కొత్త లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఇంకా నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన డేటా ప్రకారం తెలంగాణలో ఒక్కొక్క ఏడాదికి దాదాపు 24 కిలోల మాంసం తింటున్నారు. ఇది దేశం మొత్తం మీద సగటున 7 కిలోలు మాత్రమే ఉంది. అంటే మన దగ్గర మాంసం వినియోగం దేశ సగటు కంటే 3 రెట్లు ఎక్కువ అన్నమాట. గతంలో మాంసం ఎక్కువ తినేవాళ్ళు అంటే కాశ్మీరీయులే అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలంగాణ ఆ అపోహను పటా పంచలు చేసి ఈ విషయంలో నెంబర్ 1గా నిలిచింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో మాంసానికి డిమాండ్ బాగా పెరిగిపోవడంతో దాని ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇప్పుడు హైదరాబాద్లో మటన్ ధర కిలోకు దాదాపు 1000 రూపాయలు పలుకుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు ధరల కంటే చాలా ఎక్కువ. ఉదాహరణకు యూకేలో కిలో మాంసం ధర 647 రూపాయలు, ఐర్లాండ్లో 624 రూపాయలు, ఆస్ట్రేలియాలో 494 రూపాయలు, న్యూజిలాండ్లో 539, ఇంకా అమెరికాలో 820 రూపాయలుగా ఉంది. మన దగ్గర ధరలు ఇంతలా పెరగడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇక నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు డాక్టర్ ఎస్బి బర్బుడ్డే ఇంకా డాక్టర్ పి బసవరెడ్డి ఈ మాంసం డిమాండ్ వల్ల వచ్చే సమస్యల గురించి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు అవసరమైన మాంసంలో దాదాపు 50% ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్న జంతువుల నుంచే వస్తోంది. ఒకవేళ ఎప్పుడైనా ఈ దిగుమతులు ఆగిపోతే మన రాష్ట్రంలో ఇప్పుడున్న పశువులతో కేవలం 8 నెలలు మాత్రమే సరిపోతుందని డాక్టర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితి వస్తే మాంసం ధరలు 50%కి పైగా పెరిగిపోవచ్చు. ఇది సామాన్య ప్రజల మీద, చిన్న వ్యాపారుల మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక తెలంగాణలో కోడి, బ్రాయిలర్ ఫారాలు బాగా ఆధునీకరించబడ్డాయి. కానీ మేకలు, గొర్రెల పెంపకం మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. దీనివల్ల డిమాండ్ పెరిగినప్పుడు లేదా బయట మార్కెట్ ఒత్తిడి వచ్చినప్పుడు ఈ రంగాలు దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు ఆస్ట్రేలియా మాంసంపై భారత ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాలను తొలగించడాన్ని డాక్టర్ రెడ్డి స్థానిక చిన్న రైతులకు ప్రమాదంగా చూస్తున్నారు. అందుకే మన దేశీయ ఉత్పత్తిని బలోపేతం చేయడానికి వెంటనే కొన్ని విధానాలు తీసుకురావాలని ఆయన కోరుతున్నారు. పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ 2023-24 వార్షిక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా సగటున ఏడాదికి ఒక మనిషికి 7 కిలోల 100 గ్రాముల మాంసం అందుబాటులో ఉంటే తెలంగాణలో అది ఏకంగా దాదాపు 24 కిలోలు ఉంది. మాంసం డిమాండ్ పెరుగుతూనే ఉండటం, సరఫరా వ్యవస్థలు బాగా ఒత్తిడితో ఉండటంతో తెలంగాణ తన మాంసం ఉత్పత్తిని ఆధునీకరించడానికి, స్థానిక రైతులకు మద్దతు ఇవ్వడానికి త్వరగా చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే భవిష్యత్తులో మాంసం ధరలు పెరిగిపోయి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పెద్ద సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది.